SSVGR న్యూస్ కు స్వాగతం. ఫస్ట్ నువ్వు మాట్లాడిన తర్వాత ఎవరో మొదలు పెట్టాలి. ఒక సంవత్సరం ముందు లైసెన్స్ దానికి బ్రాంచ్ షాప్లో టెండర్లకి సిస్టమ్ పెట్టారు చంద్రబాబు నాయుడు. దాంట్లో మేము ఒక 20 షాపులకి టెండర్లు వేసాము. టెండర్లు వేస్తే ఒక షాపు తగిలింది. నాది తమ్మిరెడ్డి వైన్స్ కాశీపేటలో పెట్టినాము. గెజెట్లో మామూలుగా 20% ఇస్తారని చెప్పి ఆశతో వేసాము. తీరా 9% ఇచ్చారు. 9% ఇచ్చిన తర్వాత లైసెన్స్ ఫీజులు కూడా కట్టలేదని మొరపెట్టుకుంటే 14% చేశారు. ఇప్పుడు గెజెట్లో పర్మనెంట్ రూమ్కి ఎక్కడ చూపించలేదు గెజెట్లో కట్టమని. ఇప్పుడు ఎక్సైజ్లో పర్మనెంట్ రూమ్ కట్టుకోమని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. మాకు లైసెన్స్ ఫీజే కట్టలేకపోతే మళ్ళీ దీన్ని వచ్చి పర్మనెంట్ రూమ్కి కట్టాలంటే మా వల్ల కాదు. ఇప్పటికే అప్పులు తెచ్చి కట్టి ఎంతో నష్టపోయాము. 40 లక్షలు నష్టపోయాము. 20 అప్లికేషన్లు వేసి దీన్ని ఇచ్చి ప్రభుత్వం వారు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. 9 షాపులు వెంగళగిరిలో 9 షాపులకు సంబంధించి తాళాలు హ్యాండ్ ఓవర్ చేద్దామని వచ్చాము. అన్ని 9 తాళాలు 9 షాపులు ఎక్సైజ్లో హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటే స్టేషన్లో అధికారులు ఎవరు అందుబాటులో లేరు. మేము ఇప్పుడు దాకా అయితే ఏడా అప్పులు తెచ్చి లైసెన్స్ ఫీజులు కట్టున్నాము. ఇప్పుడు 20వ తేదీ కట్టాల్సింది. మేము అప్పిచ్చే పరిస్థితి కూడా లేదు. ఇంకా అన్ని అమ్మేసి కట్టేసినాము. దానికని చెప్పి ఎక్సైజ్లో నడుపుకోవాలని చెప్పి తాళాలు హ్యాండ్ ఓవర్ చేస్తాం. అక్టోబర్ 14వ తారీఖున గవర్నమెంట్ వారు టెండర్లు పిలిచారు. మేము టెండర్లు వేసాం. దాంట్లో తీరా టెండర్లు వచ్చిన తర్వాత ఇన్వాయిస్ చూసుకుంటే 9.5% ఇచ్చారు ఇన్వాయిస్లో. కానీ గెజిట్లో చెప్పింది మాత్రం 20% చెప్పుండారు. 4 నెలలు అందరూ లైసెన్సులు కొద్ది హడావుడి చేసి కొంచెం గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుంటే దాన్ని 14% చేశారు. ఈ రోజుకి 20% అనేది గవర్నమెంట్ ఇవ్వట్లే. కనీసం అక్కడ వ్యాపారం కానీ లైసెన్స్ ఫీజు కట్టడానికి కూడా ఆర్థికంగా అందరూ లైసెన్సులు చితికిపోయినారు. దానికి తగ్గట్టు మూలిగా లెక్క మీద తాటిగా పడ్డట్టు ఇప్పుడు పర్మిట్ రూములు చెప్పి 7.5 లక్షలు కట్టాలంటే కట్టలేదు. దయచేసి పర్మిట్ రూములు ఉపసంహరించుకొని లైసెన్స్కి 20% ఇవ్వాల్సిందిగా ఎక్సైజ్ వారిని ప్రభుత్వాన్ని లైసెన్సుల ద్వారా విన్నవించుకుంటున్నాం. బండి